డబ్బు ఇది చాలా ప్రమాదకరమైంది. కొద్దిమంది డబ్బులు ఎక్కువ వస్తే సమస్యలు ఎక్కువ అవుతాయని అంటారు. డిప్రెషన్లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటారు. అయితే మేం చెప్పేది ఏంటంటే, మీరు ఈ ప్రపంచంలో సుఖంగా బతకాలంటే మీకు డబ్బు చాలా అవసరం. మీరేం కొండలు గుట్టలు అడవుల్లో ఉండట్లేదు కదా డబ్బు లేకుండా బ్రతకడానికి. ఈ జనారణ్యంలో ఉండాలనుకుంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్. మా అభిప్రాయం ప్రకారం మనీ కెన్ బై హ్యాపీనెస్. డబ్బులతో ఆనందాలు కొనుక్కోవచ్చు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, బయట ప్రపంచంలో మరోలా చెప్తారు కదా డబ్బు గురించి అన్న అనుమానం మీకు రావచ్చు. బయట ప్రపంచంలో ఏం చెప్తారు? డబ్బులతో సంతోషాన్ని కొనలేం, డబ్బులతో ఆరోగ్యాన్ని కొనలేం, డబ్బులతో ఒంటరితనం పోగొట్టలేం. డబ్బులున్నంత మాత్రాన అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అనే మాటలు నేను చెప్పడం లేదు. ఎందుకంటే అలాంటి మాటలు ఫిల్టర్ పెట్టి మాట్లాడతారు. అవన్నీ కూడా నిజమే. వీటిని కూడా ఫిల్టర్ పెట్టి ఆలోచించాల్సి ఉంటుంది. సిచ్యువేషన్కి అనుగుణంగా ఫిల్టర్ పెట్టి ఆలోచించడం చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఎవరికి డైజెస్ట్ అవుతాయో వాళ్లే వినండి. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రాన సంతోషంగా ఉండరనే మాట చాలా కాలం చెప్తూనే ఉన్నారు. వాళ్ళని చెప్పనివ్వండి. మీ జీవితం నెలకి 30,000తో గడిచిపోతుంది అనుకుంటే అందుకంటే కొంచెం ఎక్కువ మీరు సంపాదించాల్సి ఉంటుంది. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే ఆ పని చేయండి. ఒకవేళ 10,000తో మీ జీవితం గడిచిపోతుంది అనుకుంటే మీరు అంతవరకే సంపాదిస్తే సరిపోదు. కనీసం 15,000 సంపాదించాలి. నెలకి ₹1,00,000 కావాల్సిన యంగ్ ఫెలో ఉంటే అతను నెలకు ₹1,20,000 సంపాదించాల్సి ఉంటుంది. అయితేనే సంతోషంగా ఉండగలడు. ఇది టెక్నికల్లో లెక్కేసి చెప్తున్న మాట కాదు. ఇలా మేమెందుకు చెప్తున్నామో మీరే ఆలోచించి చెప్పండి. కొన్ని ప్రత్యేక కారణాల వల్లే మీరు అదనంగా సంపాదించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వీడియోలో అనుకున్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి ఒక నియమం ఉంది. ఒక వస్తువైనా సరే, ఒక జంతువైనా సరే, ఒక మనిషి అయినా సరే, ఒక ప్రదేశం కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక భావోద్వేగం, ఇలా ఏదైనా సరే, ఇక్కడ పదార్థం ఏదనే విషయంతో సంబంధం లేకుండా చెప్తున్న మాట ఇది. ఇద్దరు కలిసున్న చోట ఒకరి మీద ఒకరు పెత్తనం చేస్తూనే ఉంటారు. ఉదాహరణకు ఒక మనిషి ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అక్కడ వారి మీద ఒక బాస్ ఉంటాడు. అతను నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంటాడు. అక్కడ పనిచేసేందుకు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగి ఏం చేయకుండా మౌనంగా అతను పెట్టే బాధలన్నీ భరిస్తూ ఉంటాడు. అతను బాధపడుతున్నాడనే విషయం గ్రహించుకోడు. గ్రహించినా ఏం చేయలేడు. అటు ఇటు మాటలు తిప్పుతున్నాం కానీ అసలు విషయం చెప్పట్లేదని మీకు అనిపిస్తుందా? అసలు విషయం ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు బీ పవర్ఫుల్, అలాగే మీ పట్ల ఎవరూ తప్పుగా వ్యవహరించకూడదని అనుకుంటున్నారా? ఎవరు ఒత్తిడి చేయకూడదు, ఎవరు ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నారా? మనుషులు, పరిస్థితులు ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. ఇలా ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉండాలి. మీరు పవర్ఫుల్గా మారాలంటే మీ దగ్గర డబ్బు ఉండడం చాలా ముఖ్యం. మీరు ఇతరులను దబాయించడానికో, వారి మీద పెత్తనం చేయడానికో మీరు పవర్ఫుల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అడ్డం వచ్చిన వారిని కొట్టడం లాంటివి చేయకండి. 21 ఏళ్లలోనే చాలామంది స్నేహితులను సంపాదించుకుంటారు. అనేక వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అనేక వ్యాపార ఒప్పందాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే చాలామందికి ఇలాంటి పనులు చేసే అవకాశం దొరకదు. చాలా కొద్ది మంది మాత్రమే ఈ వయసులో ఇలాంటి పనులన్నీ చేస్తారు. అందుకే ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, డబ్బుని ప్రతి సందర్భంలోనూ విలన్లాగా చూడకండి. డబ్బు చాలా మంచి సాధనం, ఆయుధం. అందుకే మనసుతో జాగ్రత్తగా ఆలోచించి చక్కగా డబ్బులు సంపాదించండి. ఒకసారి మీ జేబులోకి డబ్బు రావడం మొదలయ్యాక వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా మీరు ఆలోచించాలి. ఆ డబ్బుతో మిమ్మల్ని మీరే కాదు, మీ కుటుంబ సభ్యులను కూడా ఎంతో సంతోషంగా ఉంచుకోగలుగుతారు. ఒక మనిషిగా ఏ పని చేస్తే మనకి చాలా సంతోషం కలుగుతుందో ఆలోచించండి. ఏ పని చేస్తే అమితానందం దొరుకుతుందో ఆలోచించండి. ఆ పని తప్ప ఇంకే పని చేసినా మీకు ఆనందం దొరకదు. వేరే మనిషి ఇంకేదో పని చేసి ఆ సంతోషాన్ని మీ నుండి లాక్కోలేరు. చాలామంది పెద్దవాళ్ళు అనేక అనుభవాలతో చెప్పిన మాట ఇది. ఉదాహరణకు మీకు ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. ఆ స్నేహితుడు తన జీవితం అంతా అనేక విషయాలు చదవడానికే తన జీవితాన్ని ఖర్చు చేస్తున్నాడు. అయినా సరే ఒక మంచి కాలేజీలో అతనికి సీటు రావాలంటే ఆ కాలేజ్ యాజమాన్యం చెప్పే ఫీజు కట్టాల్సిందే. ఒక మనిషి ఆకలితో ఉన్నాడు. ఒక మనిషి జీవితం అంతా చదువుతున్నాడు. కానీ డబ్బు లేని కారణంగా ఆ కాలేజీలో చేరలేకపోయాడు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అతనికి కాలేజ్ ఫీజు కోసం డబ్బు సాయం చేయాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఆ సమయంలో మనకి కలిగే తృప్తి ఈ భూమి మీద ఇంకే పని చేసినా దొరకదు. మీరు చేసిన సాయం వల్ల అవతలి వాళ్ళ అవసరం తీరినప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం కూడా ఆనందమే. ఒక నీటి తడి కనిపించినప్పుడు కలిగే ఆనందం, ఒక ఎడారిలో నీటి ఆనవాళ్లు కనిపించినప్పుడు దొరికే ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం. మీరు కోటీశ్వరులుగా మారారు, పేదవాళ్ళకి తిండి పెడుతున్నారనుకోండి, మీకు ఎలాంటి ఆనందం కలుగుతుందో తెలుసా? కోవిడ్ టైంలో ఎంతమంది ఉద్యోగాలు పోయాయో తెలుసు కదా. అలాంటి సమయంలో నిరుద్యోగులకు, పేదవారికి మీ చేతులతో రేషన్ ఇస్తున్నారనుకోండి, ఆ సమయంలో ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఆలోచించండి. సోను సూద్ గురించి మీ అందరికీ తెలుసు. కోవిడ్ సమయంలో ఎంతమందికి ఎన్ని రకాలుగా సాయం చేశాడో తెలుసు. ఎంత అద్భుతమైన వ్యక్తో అందరం చూస్తూనే ఉన్నాం.
అతని సాయం వల్లే ఎంతోమంది వాళ్ళ గమ్యస్థానాలకు చేరారు. బిల్ గేట్స్ లాంటి సంపన్నులు, ఇండియాలో రతన్ టాటా లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి పెద్దవాళ్ళెందరూ ఉన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గురించి మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇతరులకు సాయం ఎందుకు చేస్తారు? కేవలం తమ సంతోషం కోసం మాత్రమే. డబ్బులతో సంతోషం కొనుక్కోలేరనే మాట మీ అమ్మగారికి మీ సంపాదన ఎంతో చూపించారు. నాన్నకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చూపించండి. అప్పుడు చూడండి వాళ్ళ ఆనందానికి అవధులుండవు. ఇదే కాదు, డబ్బు సంపాదించడంతో పాటు తల్లిదండ్రులను, కుటుంబాన్ని మాత్రం కంటికి రెప్పలా కాపాడుకోండి. దానికి మించిన ఆనందం, ఐశ్వర్యం మరొకటి ఉండదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.